హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గంగుల మధు యాదవ్. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మేము యాదవ్ల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ముఖ్యంగా మనతో పాటు మల్లేష్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే మన మల్లేష్ యాదవ్ అభిప్రాయాలు అదేవిధంగా మాట ముచ్చట యాదవ్ల గురించి అని చెప్పి కొంచెం చర్చ పెట్టుకుందాం అనుకున్నాం. సో హాయ్ మల్లేష్. హాయ్. అయితే మల్లేష్, ఇప్పుడు మీరు తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అవును. అట్లా అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కూడా సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో కొన్ని పదుల సంఖ్యలో సంఘాలు పనిచేస్తున్నాయి. అసలు ఇన్ని సంఘాలు పనిచేస్తున్నా కూడా యాదవులు ఎందుకు ముందుకు పోతలేరు? ఒకవేళ యాదవులు రాజకీయంగా ఎందుకు ముందుకు పోతలేరు? వాళ్ళు ఎందుకు లబ్ధి చేయకూడతలేదు? యాదవులు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో కూడా. వాళ్ళు ఎక్కువ వాళ్ళ పార్టీల కోసమే పనిచేస్తారు. కులం కోసం పనిచేస్తే ఈ పరిస్థితి ఉండదు అని నా అభిప్రాయం. అంటే నేనేమంటున్నా, ఒక కులం ఓట్లేస్తే గెలవరం కదా. మరి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు, పార్టీల అధిష్టానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పార్టీలకు పనిచేయాల్సి వస్తుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు పార్టీలకు ఎందుకు పనిచేద్దంటావు? సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి యాదవ్ సంఘాలు కానీ యాదవ్ కులం కానీ గుర్తుకొస్తుంది. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి 5 మంది ఎమ్మెల్యేలు ఉండే. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నావు? వాళ్ళు యాదవులకు సమన్వయం చేసి ఉంటే వాళ్ళు ఓడిపోయే పరిస్థితి రాకపోతుండే. 5 ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ, ఒక మినిస్టర్ కూడా ఉండే మనకి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మన యాదవులు క్యాబినెట్ మినిస్టర్లు ఒక్కరు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి మనది. హైదరాబాద్ అంటే యాదవ్, యాదవ్ అంటే హైదరాబాద్. అలాంటి బ్రాండ్ ఉన్న హైదరాబాద్లో యాదవ్ ఒక్కరు కూడా గెలిపించుకోలేకపోయినాం. అంటే నాయకులు కూడా అలాగే ఉన్నారు, ఆ కుల సంఘ నాయకులు కూడా అలాగనే ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే, కొంతమంది జనాలు చెప్తున్న విషయం ఏంటంటే, ఎక్కడైతే ఇప్పుడు గతంలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అంజనేయ యాదవ్ కావచ్చు, ఎవరు మన బుల్ల మల్లయ్య యాదవ్ గారు కావచ్చు, జైపాల్ యాదవ్ గారు కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, వీళ్ళు ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారం కోసమో వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమో లేకపోతే ఇంకో దానికో వేరని ఒక ఆరోపణలు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఎక్కడైతే మన ఇంటి ఆడపిల్లల మీద దాడులు జరిగినప్పుడు కానీ, మహిళల మీద అత్యాయత్నం జరిగినప్పుడు కానీ, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వీళ్ళు స్పందించలేదని ఒక టాక్ ఉంది. ఇది నిజమా అబద్ధమా? వాస్తవేనా? వాళ్ళు ఉన్న పార్టీ కిరాయి పార్టీలు, వాళ్ళ పార్టీలు కావాలి. వాళ్ళ అధిష్టానాన్ని కాదని మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళు సొంత పార్టీలాగా ఫీల్ అవుతుంటారు. ఈ బీసీలు మొత్తము ఓసీలు పెట్టిన పార్టీలలో ఉండి వాళ్ళు ఏం చెప్తారంటే, మా పార్టీ గొప్పది అని చెప్తుంటారు. మన పార్టీలు కావరని ఆయన అని చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు. అంటే నేనేమంటున్నా, ఇక్కడ ఇప్పుడు ఎవ్రీ టైము వీళ్ళే నాయకులా? అంటే కొత్త తరం నాయకులు లేరా? మరి వీళ్ళు నాయకులను తయారు చేయలేకపోయారా? మరి ఏం జరుగుతుంది మన యాదవ్ నాయకులలో? ఇప్పుడు చూసినా ఇప్పుడున్న లీడర్లే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, వీళ్ళనే చూస్తారు. కొత్త తరం రావాలంటే ప్రజెంట్ ఉన్న యూత్ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు సమస్య వస్తే కొట్లాడితే బాగుండు అనుకుంటారు, కానీ మన ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పోవాలనుకోరు. పక్కన నుంచి పోవాలనుకుంటారు. హీరోలు కావాలనుకుంటారు, రాజకీయ నాయకులు కావాలనుకుంటారు, కానీ మా ఇంట్లో కావద్దు అనుకుంటారు. పక్కింటి నుంచి ఆలోచిస్తారు. మన ఇంట్లో ఉండొద్దు. యాదవ్ సంఘ నాయకులు ఉన్నారు చాలా మంది. నేనేమంటే పోరాడుతారు. అయితే నిజంగానే మల్లేష్, నీకు యాదవ్ నాయకుల మీద కళ్ళు మండుతున్నట్టు. ఎందుకంటే నిన్ను గతంలో కేసీఆర్ గారు గొర్రెలు ఇచ్చి కోడీశ్వరులను చేసిన గుల్ల కుర్మలని, ఆ విషయం మర్చిపోయి నువ్వు యాదవ్ నాయకులను, యాదవ్లోని సంఘాలలో వాళ్ళ మీద అంటవేంది? గొర్రెలు ఎవరు అడిగిరా? కేసీఆర్ రాకముందుకు యాదవ్లో గొర్రెలు లేవా? ఈయన 21 గొర్రెలు ఇస్తేనే కోటేశ్వరులు అయ్యారా? ఒక్కరు చూపెట్టి తెలంగాణలో 10 ఏళ్ళ సీనన్న అయిండు అని చెప్తుండు. మంత్రి సీనన్న, మాజీ మినిస్టర్ అన్నాడు, అంజయ్ యాదవ్ అన్నాడు. గొర్రెల స్కీమ్తోని ఆ శాఖ మంత్రులు కావచ్చు, లేదంటే ఆ వెటనరీ డాక్టర్లు కావచ్చు, జేడీలు కావచ్చు, కోటేశ్వర్లు, కానీ మా యాదవ్ గొల్ల కుర్మ సోదరులు మాత్రం ఎవరు కూడా తెలంగాణలో కోటేశ్వర్లైన దాఖలాలు లేవు. చూపిస్తే మేము 3 నెలలు రాసుకొని రెడీగా ఉన్నాం. మేము గొర్రెలు అడుగుతలేమయ్యా బాబు, యాదవ్లము చదువుకున్నాము, మా పిల్లలు అమెరికా పోయే స్కీమ్స్ పెట్టమంటున్నాము, కళ్యాణ లక్ష్మి పథకాలు వద్దు, మాకు చదువుకునే పథకాలు పెట్టంటున్నాము, 18% ఉన్నాము, మాకు మంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, జనాభా ప్రాతిపదికన ఇది అడుగుతున్నాం. కానీ మీకు గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, కేసీఆర్ కొడుకుకి గొర్రెలు, కేసీఆర్ మనవనికి గొర్రెలు, వాళ్ళ బిడ్డకి గొర్రెలు మేము అడిగినామా? అంటే కేసీఆర్ గారు చెప్పేది ఎలా ఉందంటే, నేను రాకముందుకు ఎవరు ఇవ్వలేదు, ఇంతకుముందు గొర్రెలు కాసుకోలేదు మేము యాదవులు, ఈయన వచ్చి కొత్తగా ఇచ్చేది ఏంది? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గొర్రెలు ఇస్తాడు. మరి గొర్రెలు వద్దు మాకు,
ఏం కావాలి? కాసుకునే వాళ్ళకి, దాని మీద ఆధారపడే వాళ్ళకి గొర్రెలు ఇవ్వండి. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మాకు. మా పిల్లలు యాదవ్ కార్పొరేషన్ ఇస్తా అని అనౌన్స్మెంట్ చేసిర్రు. దానికి ఒక చైర్మన్ కేటాయించండి, ఒక 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించండి, చైర్మన్లు డైరెక్టర్లు నియమించండి. ఆంధ్రప్రదేశ్లో ఇలాగే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్ పెట్టారు, కానీ దానికి ₹1 కూడా బడ్జెట్ కేటాయించిన దాఖలాలు లేవు. ఆ గవర్నమెంట్ 5 ఏళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది. అదే నేనేమంటున్నా, ఇప్పుడు రాష్ట్రంలో 18% ఉన్నామని నువ్వు అంటున్నావు. 18% ఉన్నామన్నమాట వాస్తవమా అవాస్తవమా? మీకు ఒక మాట చెప్తా. సగం జనుల సమ్మె ద్వారా సర్వే చేయించడం జరిగింది కేసీఆర్ గారు. ఆ రిపోర్ట్ని ఆయన రివీల్ చేయలేదు, ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది యాదవులు 14% నుంచి 18% ఉన్నారు గుల్ల కురుమలు అని చెప్పేసి. ఇది బయటకు వస్తే రాజ్యాధికారంలో వాటా అడుగుతారు, సీట్లు అడుగుతారు అన్న భయానికి ఆయనే దాన్ని బయట పెట్టలేకపోయిండు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అన్న ఆ లెక్కలను బయటకు తీసి బహుజనవాదంలో బీసీల వాటా కేటాయించాలని మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే నేనేమంటే యాక్చువల్గా యాదవులు 18% దాకా ఉన్నమాట వాస్తవము. ఎట్లా అంటే చెప్తా అయినాం, చెప్పండి. యాక్చువల్గా గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే 7,50,000 7,40,000 మంది యూనిట్లు గొర్రెలు మస్తా అన్నాడు. సరే, మన గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే గొర్రెలు మస్తుండు. గొర్రెలు అంటే పుణ్యానికి ఏం మస్తలేరు. మనం 31,250 రూపాయలు కట్టాలి, వాళ్ళు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు, పంచుడు లేదు గించు లేదు. అయితే ఇప్పుడు 7,40,000 అంటే 7 లక్షల మంది పెట్టుకున్నా ఒక్కటి ఇంటికి 4 చొప్పున పెట్టుకో. ఒక లబ్ధిదారు ఇంటికి 4 పెట్టుకున్నా 40 లక్షల జనాభా ఉంటుంది, 30 నుంచి 40 లక్షల జనాభా ఉంటారు. మన హైదరాబాద్ భాగ్య నగరంలో 20% దాకా ఉంటుంది. పోనీ 18% 10% పెట్టుకున్నా 10 నుంచి 20 లక్షల మంది జనాభా ఇక్కడ ఉంటారు. మరి 33 జిల్లాలల్లో కూడా జిల్లాలతో గొర్రెలు పంచారు కదా, మరి 33 జిల్లాల జనాభా ఎంత ఉంటుంది? అంటే ఇలాంటివి ఎందుకు చైతన్యం చేయలేకపోతున్నాయి సంఘాలు? అంటే జనాభా వాళ్ళు చెప్పరు, చెప్పకుండానే వాళ్ళు తెలియకుండా ఇంటిస్తారు. ఆ ఇంటిని మనం గమనించుకొని చదువుకునే యువతకు కానీ, ఇక మీలాంటి వారు కానీ, సంఘాల వారు కానీ చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇట్లాంటివి డైరెక్ట్ 18 ఉన్నాం 20 ఉన్నామంటారు, కానీ దాన్ని అనుగుణంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? యాదవులలో కొంతమంది పార్టీలకు అనుకూలంగా పనిచేయడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అందరు కాదు, కొంతమంది సోకాల్ లీడర్స్, కొన్ని షికారు పిట్టలు లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మనకి దాపరించిందని మేము అనుకుంటున్నాను. షికారు పిట్టలు అంటే ఎవరున్నారు? కనీసం ఎవరు, ఎందుకు, ఏంది? ఎలక్షన్ ఒక నెల ముందనగానే, 3 నెలల ఎలక్షన్ ముందనగానే ఆడొక మీటింగ్ ఈడొక మీటింగ్ పెట్టి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం. అయితే నేనేమంటున్నా, మరి వాళ్ళు మీటింగ్ పెట్టకపోతే నువ్వు పెట్టకపోతేవి పక్కన నుండి పెట్టొద్దు అన్నది ఇట్లా అవుతుంది. పెట్టండి, జాతిని చైతన్యం చేయడానికి పెట్టండి, కానీ మీ వ్యక్తిగత స్వార్థం కోసం పెట్టకండి అంటున్నాం మేము. మీ వల్ల సంఘాలంటే ఒక వేరే అభిప్రాయం ఏర్పడుతుంది కులాలలో. ఇప్పుడు ప్రస్తుతము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మార్పు అంటే మన గుళ్ళ కుర్మలకు ఫస్ట్ విడత గొర్రెలు కేసీఆర్ ఇచ్చిండు, సెకండ్ విడత ఇస్తా అని ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ విడత గొర్రెలు, ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అవునన్నా కాదన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది 100 రూపాయలు ఇస్తా అని, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఈ గొర్రెలు కావాలా వద్దా? గొర్రెలు కాసుకునే వాళ్ళకి గొర్రెలు ఇవ్వమంటున్నాం. 100 రోజుల తర్వాత ఆయన 2వ విడత ప్రారంభిస్తున్నారు కేసీఆర్. 100 రోజుల లోపల పంచుతాను, 100 రోజుల లోపల పంచుతా అన్నారు. మధ్యలో ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడం వల్ల ఆలస్యమైందని మేము భావిస్తున్నాం. పంచని ఎడల మేము రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుంది. యాదవ సంఘాలన్నీ కలుపుకొని రోడ్డు ఎక్కాలి, అవసరమా ఉంటే ఓటు అనే ఆయుధంతో మీ చైతన్యం చూపించాలి, పల్లెకు రీచ్ కావాలని చెప్పి మేము అనుకుంటున్నా. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాం, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు సెకండ్ విడత గొర్రెలు కూడా ఇప్పుడు పంచండి. ఎక్కడైతే మీరు హామీ ఇచ్చారో హామీ ప్రకారము గ్రామాలలో ఇప్పటి వరకు చాలామంది డీడీలు కట్టిర్రు. లక్షలు డీడీలు కడితే వాళ్ళు మిత్తితో సహా చూసుకుంటే కూడా కట్టిన దానికి డబల్ అవుతుంది, మీరు ఇచ్చింది ఏముండదు. సో ఆ గొర్రెలు పంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మీ గవర్నమెంట్లో ఇంతవరకు యాదవులు లేని క్యాబినెట్ లేదు, మినిస్టర్ ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉంటుండే, కానీ నేడు మీ గవర్నమెంట్లో ఒక కుర్మ లేడు, ఒక యాదవ్ లేడు, గుల్ల లేడు, ఎవ్వరు లేరు. దయచేసి అదొక విషయాన్ని మీరు గమనించి ఎమ్మెల్సీ కోటాలో రన్నా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకైనా మీరు మినిస్టర్ పదవి ఇవ్వాలి, కేబినెట్లో చోటు కల్పించాలి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాకు జనాభా ప్రాతిపదికన 3 నుంచి 4 ఎంపీ టికెట్స్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.